హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ 3 సూపర్ సిస్టర్స్ వ్లాగ్స్ అండి. మొన్న శనివారం రోజు లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్లో బ్రహ్మోత్సవాలు అవుతున్నాయి. సో మేమందరం కలిసి వెళ్ళామన్నమాట, ఆఫీస్లో పర్మిషన్ తీసుకొని. మీకు ఆల్రెడీ గుడి గురించి ముందే వీడియోలో చెప్పాను. ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు అప్పుడు కొంచెం కన్స్ట్రక్షన్ అవుతుంది అని చెప్పాను. ఇప్పుడు శివాలయం కూడా మొత్తం పూర్తయిపోయింది. విద్యామా మీద రాచుకుంటుంది చెప్తున్నా మేడం నిజమా? ఫేస్ మాడతలేదు. కొంచెం లోపలికి దర్శనం కావడానికి టైం పడుతుంది అని అంతలోపు వీడియో తీద్దామని వీడియో తీశాను. అందరం బస్ కట్టుకొని వెళ్ళామన్నమాట. ఎవ్రీ ఇయర్ కంపల్సరీగా వెళ్తాము అందరము. ఆఫీస్ బస్సే కానీ ఈ ఎండకి అసలు వల్ల కాలేదు. చాలా ఘోరంగా అనిపించింది. అసలు చెమటలు అయితే అసలు ఆగట్లేదు. అయినా కూడా సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది. जय बोलो गणेश महाराज की जय। లక్ష్మీ నరసింహస్వామికి ఇక్కడ బాగానే కన్స్ట్రక్షన్ బాగానే చేసి శివాలయం ఇది మొన్న కన్స్ట్రక్షన్ చేసేది కదా మేడం, ఇది శివరాత్రి అప్పుడు. ఇంకా మనం ఎక్కడికైనా కంపల్సరీగా క్యాప్చర్ చేస్తాం కదా కొన్ని పిక్స్. అవి మెమరీస్ అన్నమాట, ఎప్పటికీ ఉండిపోతాయి లైఫ్ లాంగ్, మనం ఉన్నా లేకపోయినా అన్నమాట. అంత ఉడకపోసినా కూడా మా ఫ్రెండ్స్ అందరూ నాకు సపోర్ట్గా ఫొటోస్ కూడా దిగారనమాట. సో ఎక్కడికి వెళ్ళినా కంపల్సరీ క్యాప్చర్. కానీ కొందరు అనుకుంటారు ఈమెకేంటి లైఫ్ బిందాస్ అని అనుకుంటారు. కానీ ఇప్పుడు మనకి ఏమైనా ప్రాబ్లం ఉంటే మనం బోర్డు పెట్టుకొని తిరగం కదా మనకి ప్రాబ్లమ్స్ ఉన్నాయి అని. అట్లా మూవ్ ఆన్ కావాలి అంతే. ఇంకా ప్రాబ్లమ్స్ ఎవరికైనా ఉంటాయి, అందరికీ ఉంటాయి. ఎవ్వరికి ఒక్క ప్రాబ్లం లేకుండా ఎవ్వరూ ఉండరు. కాకపోతే మనం ఎప్పుడూ బోర్డు వేసుకొని తిరగం కదా మనకి ప్రాబ్లమ్స్ ఉన్నాయి అని. ఉన్నదే ఒకటి లైఫ్ కదా, ఉన్నంతసేపు ఎంజాయ్ చేసుకుంటూ ఉంటే బాగుంటుందని నా ఫీలింగ్ అనమాట. ఇంకా ఇప్పటి నుంచి ఎవరిని అనకండి నీకేంటి అని, ఓకేనా? మీకు ప్రాబ్లమ్స్ ఉన్నాయని వాళ్ళకు కూడా ప్రాబ్లమ్స్ ఉంటాయి, కానీ వాళ్ళు బయట పెట్టుకోరు, మీరు బయట పెట్టుకుంటున్నారు. అంతే డిఫరెన్స్, అంతమించి ఏం లేదు. ఇంకా దర్శనం అయినాక కూర్చోవాలి కదా, కొద్దిసేపు కూర్చొని ఇంకా ప్రసాదం తినేసి ఎప్పుడు వెళ్ళినా కంపల్సరీ కంకణాలు తీసుకుంటాము. అయితే మా ఫ్రెండ్ కంకణాలు అందరికీ పంచుతున్నారన్నమాట. ఇంకా కంకణాలు తెచ్చుకొని కట్టేసుకొని బయట కూలర్ పెట్టారు. ఇంకా కూలర్కి మొత్తం కవర్ చేసేసారు మా వాళ్ళంతా. అంత వేడి ఉండింది. ఇంకా ఫొటోస్ దిగేసి అక్కడ ఇంకోటి మజ్జిగ కూడా ప్రొవైడ్ చేశారు. సమ్మర్లో అందరికీ కొంచెం కడుపు చల్లగా ఉండాలి అని. యాక్చువల్గా 3 days ఉంటుంది బ్రహ్మోత్సవాలు. ఇంక మేము ఫస్ట్ డే వెళ్ళాము అనుకుంటా. ఫస్ట్ డే వెళ్ళాము. ఇంకా వీళ్ళందరూ మా ఫ్రెండ్స్ అనమాట, అందరం కలిసి వెళ్ళామని చెప్పాను కదా. సో కూలర్ దగ్గర కొద్దిసేపు కూర్చొని అందరం కొంచెం మాట్లాడుకొని ఫొటోస్. థ్యాంక్ యూ మేడం. హాయ్ చెప్పచ్చు కదా అందరూ. ఇంకా వెళ్తూ ఉంటే అక్కడ మజ్జిగ ప్రొవైడ్ చేశారు. ఇంకా
కొందరు ప్రసాదం తీసుకుంటున్నారు, అది ప్రసాదం కౌంటరు. ఇంకా గూగుల్ పే, ఫోన్పే లేదు అనేసరికి క్యాష్ ఉన్న వాళ్ళే ప్రసాదాలు తీసుకున్నారు. హాయ్ చెప్పబ్బా, హాయ్ చెప్పు మేడం, హాయ్ చెప్పండి. మీరేం తాగుతారు? ఏది తాగిరా మీరు? ఇదేంటిది వీడియో? ఏ హాయ్ మేడం, హాయ్. వీడియో యూట్యూబ్ హాయ్ 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 చెప్పండి. హాయ్ అనుకున్నారు. సూపర్ స్టార్ ధర్మం అనుకోండి, ఫోన్ పే చేసిన. ఎంత చేశారు? 100. మీరు అందరూ పోతూ ఉండండి, అందరినీ కవర్ చేద్దాం. మీరు వెళ్ళండి. హాయ్. ఇవన్నీ ఎక్కడొచ్చినా హాయ్ చెప్తుంది. అయ్యో లేదు మ్యామ్, థ్యాంక్ యూ. హాయ్ చెప్పు, వీడియో ఆన్లో ఉంది. హాయ్ చెప్పబ్బా. హాయ్. బటర్ మిల్క్ అన్నా విద్య మ్యామ్ కూడా వచ్చారు. సో ఇది సాటర్డే వ్లాగ్ అనమాట. ఏదో నాకు తోచినంత తీసాను. కరెక్షన్స్ ఉంటే క్షమించండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. థ్యాంక్ యూ.